అయితే ఈ భావసంభావ గుడికి సంబంధించిన దాంట్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఇక్కడ సంబంధించిన దేవస్థానంలో కొంతమంది సహకరించకపోవడము, గవర్నమెంట్ కూడా సహకరించకపోవడం అని కొంతమంది చెప్తున్నారు. మరి యువ గారిని కొన్ని సార్ చెప్పండి, మొత్తం అయితే ఎందుకు ఇంత లోగా గుడి దేవస్థానానికి సంబంధించిన పనులు ఆగిపోతున్నాయి? దీని మీద మీ వివరణ చెప్పండి. మీ డౌట్స్ ఉన్నా కూడా చెప్పాల్సిందిగా మా క్వశ్చన్ ఇది, అంతే. దేవస్థానం నడిచినప్పటి నుంచి కూడా ఇప్పటికి వచ్చిన ఇబ్బందులను కూడా అధిగమిస్తూ వస్తున్నాం. ఇప్పటికి కూడా కావాల్సిన సౌకర్యాలు వస్తున్నాయి. గవర్నమెంట్ మారిన తర్వాత, కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సహకారం అందిస్తూ అంటున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడే కాదు, కాబట్టి ఇప్పుడు కొంత టైం తీసుకొని చేస్తామంటున్నారు. నిలిచిపోయిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ సజావుగా సాగిద్దామంటున్నారు. ప్రతి పని కూడా ముందుకు తెచ్చి వచ్చే సంవత్సరం లోపల టూరిజం ప్లేస్ కానీ, రకరకాల సౌకర్యాలు కానీ, అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఇది మంచి టెంపుల్గా చూడడానికి ప్రయత్నం చేస్తామని ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మొన్ననే మాట్లాడడం జరిగింది. వాళ్ళతో కూడా విన్నవించుకోవడం జరిగింది. రకరకాల సమస్యలు చెప్పడం జరిగింది. కావాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన పనులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ లేని లాట్రిన్ బాత్రూమ్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, లేకపోతే టూరింగ్ ప్లేస్ కోసం కాటేజ్ కానీ, టూరింగ్ ప్లేస్ కోసం అన్ని వేరే ఉండడానికి కానీ కావాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చి అన్నీ చేస్తామన్నారు. కాబట్టి ఇప్పుడే మాకు రిప్రజెంట్ చేసింది కాబట్టి ఏదైనా ఫండ్ రిలీజ్ చేయించుకొని మీకు అన్నీ చేసి పెడతాం. ఈ దేవాలయాన్ని కొరి దేవాలయాలకి అభివృద్ధి చేయడానికి మేము ముందున్నాం. కాబట్టి దాని విషయాలు కూడా మేము ముందని చేస్తున్నాం. కాబట్టి మీరు కొంచెం నాకు టైం ఇవ్వండి, అన్నీ చేసిద్దాం. కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూద్దామని కూడా మనం మాట్లాడడం జరిగింది. అదే దిశలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో ఈ టెంపుల్ చాలా ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. ఇక్కడ యోగా ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నారు సార్ మీరు? గత 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం. గతంలో తొరూరు, మాటేడు, మరిపేడ అటు సైడ్ చేస్తాం. ఎలా ఉంది సార్ అక్కడ? అక్కడ డెవలప్మెంట్ అవన్నీ చిన్న దేవస్థానం, దాంట్లో ఫండ్స్ లేవు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చేయడానికి అక్కడ ఏం లేదు. ఈ ఉన్న వాటిలో ఉన్న టెంపుల్, ఈ 2 మంచి టెంపుల్ నాకు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. ఆ 2 కూడా మంచి దిశలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటిని కూడా చేస్తున్నాం, పాత వాటిని. గత అందరూ ముందుకు రావట్లేదు కాబట్టి కొంచెం టైం పట్టే అవకాశం ఉన్నది. భక్తులు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడే వాటి కూడా డెవలప్మెంట్కి అవకాశం ఉంది. సమాధి సంబంధించి అక్కడ అయి ఉన్నారు దేవుడు, దానికి సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఏంటి సార్ ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఇక్కడ గిరిజనులందరూ ఏమో భావసంభవ గుడి అని వస్తున్నారు. ఇక్కడ సంబంధించిన అయ్యగారులు మీరు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఓన్లీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయము, ఇది ఎండోమెంట్లో ఆల్రెడీ ఉంది కానీ మీరు అంటున్నారు. గిరిజనులు ఏమో మా భావసంభవ ఇక్కడే ఉన్నారని వాళ్ళు అంటున్నారు. అక్కడేమో సమాధి అయిన దగ్గర ఉన్నారని సంబంధించిన అయ్యగారులు అంటున్నారు. దీని మీద మీరు ఎలా మాట్లాడతారు సార్? దేవస్థానం మొదలైనప్పటి నుంచి ఇది వెంకటేశ్వర టెంపుల్గానే పేరుబడి ఉంది. కావాల్సిన మధ్యగా మీరు అన్నట్టుగా ఆ స్వామివారు వచ్చి ఎక్కడనో ఉండి వచ్చి ఇక్కడ ఆయన జరిగిపోవడం వల్ల ఆయన బావసింగ్ బావ పేరు పెట్టాలని, ఆ దాని మీదే మా పేరు పెట్టాలని చాలామంది అడిగినవాట వాస్తవమే. కానీ ఇద్దరికి వచ్చిన పేరును మార్చి ఇప్పుడు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి వారికి వచ్చిన ఇప్పుడు దేవుని తలుచుకున్నప్పుడు బావసింగ్ బాబా అయినా, వెంకటేశ్వర స్వామి అయినా దేవుని కొలిచినప్పుడు ఎవరి ఇష్టానుసారం కూడా కొలుచుకోవచ్చు. కానీ నా విషయంలో ఈ దేవుడే ఉండాలని మీరు పట్టుబడడం కరెక్ట్ కాదని నాకు భావన. ఎందుకంటే మేము ఎవరిని కించపరచాలని కానీ, ఎవరిని తక్కువ చేయాలని ఆలోచన ఇక్కడ లేదు. కాబట్టి దేవుడిని చూసుకుంటూ దేవాలయ అభివృద్ధి దిశలో పోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. కాబట్టి ఇటు విషయంలో మేము అందరూ సహకరిస్తే ఇంకా ముందు చేస్తాం. కాకపోతే ఇప్పుడు దేవుళ్ళు ప్రధానంగా తీసుకోవాలి కానీ, క్షేత్రాలు ప్రధానంగా తీసుకోవాలి కానీ, సమస్య ప్రధానంగా తీసుకొని సమస్య తీస్తే కరెక్ట్ కాదు. రెండోది మీరు అనుకున్నట్టుగా ఏదో వచ్చి మేము వస్తున్నాం మా దాన్ని మిమ్మల్ని భక్తులను మేము కించపరుస్తలేము, భక్తుల కోసం ఫెసిలిటీస్ ఇస్తలేము అంటలేము, అన్ని ఇస్తున్నాం. కాకపోతే ఏంటంటే మీరు లేనిపోయిన సమస్యలు ఒక్కటి తేవబాకండి. కాకపోతే మనం కూర్చొని ఏ సమస్య సాల్వ్ అయ్యేదో చూస్తే ఆ సమస్యను సాల్వ్ చేసుకుందాం. ఇప్పటికైనా మనం ఎవరైనా కావాల్సింది ఏంది, దేవాలయం అభివృద్ధి చేసుకోవాలి, మన వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలి, ఆ దిశలో నడుద్దాం. కాకపోతే ఏంటంటే మనం ఒకళ్ళు ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మీరు వేరు మేము వేరని ఎప్పుడూ ప్రస్తావించేది లేదు. అధికారులం కాబట్టి అన్ని దేవుడిని ప్రాధాన్యత ఇవ్వాలి, అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ దిశలో మేము నడుస్తూ ఉన్నాం. అంతేగాని వేరే ఆలోచన మాకు లేదు. ఇప్పుడు నేను కొంతమంది భక్తులు అడిగాను, ఇదంతా గిరిజనుల గుడి కదా, మా భావసంభవ కదా, పేరేంది వెంకటేశ్వర స్వామి ఉందని వాళ్ళ యొక్క ఆలోచన అది. మరి ఆ ఆలోచనైనా వాళ్ళ మనసులో మాటైనా అది నిజంగా 100ల సంవత్సరాల చరిత్ర భావసంభవ గుడి అని మీరు సంబంధించిన దాంట్లో చరిత్ర తెలుసుకునే ఉంటారు కదా, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆల్రెడీ చరిత్ర కంటే ముందుగానే వెంకటేశ్వర చరిత్రగా ట్రీట్ అయ్యి ఉన్నది, ఇది చేయబడి ఉన్నది. కాకపోతే వాళ్ళు భావసింగ్ అయిపోయిన తర్వాత మా భావసింగ్ బావ పేరు రావాలని వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా, వాళ్ళు మాట్లాడినట్టుగా మొన్నటిదాకా చర్చల ద్వారా తెలిసింది. కాకపోతే ఆల్రెడీ దగ్గరికి ఉన్న వెంకటేశ్వర టెంపుల్ మార్చడానికి మాకే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ పేరు పెట్టుకుంటే మాకేమిటి అభ్యంతరం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీని దేవస్థానం వారు నిర్ణయం చేసిన పేరును మాత్రమే తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఆ దిశలో పోతున్నామే తప్ప వీళ్ళని మేము వేరే ఆలోచన చేయట్లేదు. మార్చే అవకాశం అంటే ఒకసారి రికార్డ్ చేసినా మార్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ మీరు పై అధికారులను సంప్రదిస్తే వాళ్ళకి ఏమైనా మీకు వెసులుబాటు దొరికితే మేము అడిగేది లేదు. స్థాయిలో అయితే అధికారులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్లో
అంటున్నారు. ఇది భావసంభవ గుడి ఉండొచ్చు, కానీ ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఎండోమెంట్లో భావసంగ అది వెంకటేశ్వర స్వామి అని పెట్టడం వల్ల దీన్ని పూర్తి స్థాయిలో మేము అదుపులో తీసుకోలేకపోతే ఏది ఉన్నా కూడా అధికారులు ముందుకొచ్చి చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు భక్తులు వాళ్ళు కలిసి చేస్తే దానికి సహకరించడానికి ముందున్న అంటున్న పరిస్థితి అయితే చెప్తుంది. కొన్ని విషయాలలో అప్డేట్గా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఎంతవరకు డెవలప్మెంట్లో జరుగుతుంది, అసలు దాదాపుగా 350 సంవత్సరాల చరిత్ర గల ఈ భావసంగ్ బాబా గుడిని ఎందుకు వెంకటేశ్వర స్వామిగా మార్చాల్సిన అవసరం ఉంది, అసలు ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు జరగట్లే అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ డోర్నక్కల్ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ దాదాపుగా 45 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన పరిస్థితి. మరి ఎందుకు డెవలప్ కాలేదు, మరి గిరిజన దేవుళ్ళని వెనకగా ముందుకు ఎందుకు చూడాల్సిన అంశం ఏముంది అనేది దానికి పూర్తి డీటెయిల్స్ సంబంధించిన వాళ్ళ భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా అయితే 45 సంవత్సరాల కాలం పాటు ఒక గిరిజన ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు, గిరిజన ఎంపీ బలరాం నాయక్ ఎందుకు పట్టించుకోలేదు, సత్యవతి రైతు ఎందుకు పట్టించుకోవట్లేదు, సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో మాలోత్ కవిత ఎంపీ గారు ఎందుకు పట్టించుకోలేదు, ఇది గిరిజన దేవులే అంటున్నా కదా, మరి ఇన్నాళ్ళు ఎటుపోయారు అనే దాని మీద పూర్తిగా భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్, ఓకే రెడీ. ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లా ఇక్కడ సంబంధించిన దాంట్లో ఇక్కడ మరిపేడకు సంబంధించిన భావసంభవ గుడి టెంపుల్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది సంబంధించింది డండి మేరామయ్యాడికి సంబంధించిన గుడి దేవస్థానం కూడా ఇక్కడ ఉంది. అయితే మొత్తంగా అయితే ఇక్కడ సమస్యల వలయంలో సంబంధించిన భావసంభవ గుడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎటు చూసినా గొడవలుగా చేరుతుంది. అసలు ఏంటి ఏందనేది కొంతమంది ఉన్నారు అక్కడ బాగా డిస్కషన్ చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? మేము రజకులం సార్, ఇక్కడ మేము ఎలకల నుంచి మాకు సరే అన్నం పెడితే చేసినాం. ఇక్కడ ఇప్పుడు చేసేసి ఎండోమెంట్లో పడేసిన తర్వాత చిట్టీలు పెట్టారు. చిట్టీల నుంచి ఇప్పుడు ఇక్కడ ఏది వచ్చినా మేము చేసుకునే కులం సాగులు చేసుకునేది. వాళ్ళేదో మేము చికెన్ కట్ చేస్తాం ఇక్కడ ఏళ్ళ తరబడి చేసి మాకు ఎవరికి జీతాలు లేవు కదా. ఇవి కమిషన్ బేసిక్ ఇస్తారు చిట్టీకి. ఈ కమిషన్ బేసిక్ మా పొట్టలో ఇంతమంది గడవు కదా, 32 కుటుంబాలు గడవు కదా. ఏం చేయాలి ఇప్పుడు మా పరిస్థితి? లేదు కమ్మి చిట్టి ఇస్తేనే ఒక ప్యాస్ దున్ని ఉద్యోగం ఉన్నదో ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఉద్యోగం ఉన్నదో ఎంక్వైరీ చేసుకోండి. మాకు ఉద్యోగం లేదు, ఏది లేదు. రెండు ట్రాక్టర్ల గిన్నెలు తోమినాం ఇవాళ 10 గంటల దాకా. 2 ట్రాక్టర్ల గిన్నెలు మాకు ఎన్ని ఇస్తారో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నా ఏం లేదు దాని మీద. మీరు ఎంక్వైరీ చేసుకున్నా ఏం లేదు దీని మీద. పాట పాడిన కాబట్టి వాళ్ళు కొట్టుకుంటారా? లేదు, ఎన్నడూ కూడా ఈ చికెన్ పాట కానీ ఏనాడు లేదు. ఏనాడు ఉంటే మేము ఎందుకు వాళ్ళతో వెళ్ళి పెట్టుకుంటాం? ఆ చికెన్ పాట రమ్మనమండి. ఇప్పుడు ఇవో చెప్పినట్టుండు కదా, రమ్మనండి. సాకుల లాంటి విలువే లేదు. ఏమైనా గిన్నెలు తోమడానికి గుడుకు దానికే మీ సాకులలో ఏదైనా అడుగుదానికి వచ్చినప్పుడు నడు బయటకెళ్ళు మాట్లాడంటారు. మాకుండదా సార్ ఇక్కడ మేము కష్టం చేసి ఇయ్యాలి కదా, మా తాతల ముత్తాతల కాంచి ఉంది గుడి అంతా చేసుడు. ఇవాళ నువ్వు బయటకెళ్ళి మాట్లాడంటారు. బాసింగ్ బావ ఈ బాసింగ్ బాబా అన్నది వెంకటేశ్వర స్వామి. ఈ మారమయాడి అన్నది మేము సాకులు సరే మొదటి నుంచి ఏ గుడికని ఇప్పుడు ఇది భావసంభవ గుడి, భావసంభవ గుడి, మేరామ గుడి భావసంభవ గుడి. మన లంబాడి దేవుడు అదే పేరు ఎందుకు మార్చిండ్రు, ఇక్కడ వాళ్ళు మార్చిండ్రు అంటుండ్రు. భావసింగ్ బావ కావాలి. అదే భావసింగ్ బాబా అనేది అది వెనక నుంచి ఉన్నది, అది అట్లనే ఉంది. సరే దేవుడై నేర్చిండు, అది బాగానే ఉంది. మా పక్కన ఈ మారమ్మ గుడి అనేది ఏ టెంపుల్కి ఒకటి అటాచ్డ్ ఉంటుంది. సరే ఇక్కడ పక్క ఇక్కడ ఉంది కదా, ఏది కొరి ఉంది కదా, కొరి
Ada